ఓషియో కోపం గురించి చాలా లోతైన, విభిన్నమైన విషయాలను చెప్పారు. ఆయన దృష్టిలో కోపాన్ని అణచివేయడం గానీ, లేదా ఇతరులపైన ప్రదర్శించడం గానీ 2 తప్పు విధానాలే. చాలామంది సమాజం కోసం లేదా మంచిగా అనిపించుకోవడం కోసం కోపాన్ని లోపలే అణిచివేస్తారు. ఓషో ప్రకారం ఇలాగ అణిచివేసిన కోపం ఒక విషంలా మారి లోపల పెరిగిపోయి భవిష్యత్తులోన మానసిక లేదా శారీరక రోగాలకు దారితీస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు నాకు కోపం రాలేదని అబద్ధం చెప్పవద్దని ఆయన అంటారు. కోపాన్ని అణచివేయకూడదు కదా అని ఇతరులపైన అరుస్తూ, వస్తువులను విసురుతూ ప్రదర్శించకూడదు. ఎందుకంటే మన కోపానికి ఎదుటి వ్యక్తి కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. కోపం అనేది మన లోపల ఉన్న ఒక ఎనర్జీ. ఎదుటి వ్యక్తి వల్ల ఆ ఎనర్జీ బయటికి వస్తుంది అంతే. దానికి వారిని బాధ్యుతులను చేస్తూ హింసించడం తప్పు. కోపాన్ని మరి ఏం చేయాలి? మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు మీ గదిలోనికి వెళ్ళి ఆ తలుపును వేసుకోండి. ఆ కోపాన్ని ఇతరులపై కాకుండా మీ దిండును కొడుతూ లేదా గట్టిగా అరుస్తూ బయటకు తీయండి. లేదా ప్రశాంతంగా కూర్చొని మీ శరీరంలోన ఆ కోపం ఎటువంటి మార్పులు తెస్తుందో గమనించండి. మీ గుండె వేగం పెరగడం, ముఖం ఎర్రబడడం వంటి మార్పులను ఒక మూడో వ్యక్తిలాగా చూడండి. ఓషియో దృష్టిలో కోపం అనేది చెడ్డది కాదు. అది కేవలం ఒక శక్తి మాత్రమే. విద్యుత్ శక్తిని మనం ఇంటిలో వెలిగించడానికైనా వాడవచ్చు, లేదా ప్రాణం తీసుకోవడానికైనా వాడవచ్చు. అలాగే కోపం అనేది శక్తిని మన అవగాహనతో గమనించినప్పుడు ఆ చల్లబడి కరుణ, శాంతిగా మారుతుంది. ఓషియో దృష్టిలో కోపం అనేది చెడ్డది కాదు. అది కేవలం ఒక శక్తి. విద్యుత్ శక్తిని మనం ఇంటిల్లో వాడుకోవడానికైనా వాడవచ్చు, లేదా ప్రాణాలు తీయడానికైనా వాడవచ్చు. అలాగే కోపం అనేది శక్తిని మన అవగాహనతో గమనించినప్పుడు అది చల్లబడి కరుణ, శాంతిగా మారుతుంది. కోపం వచ్చినప్పుడు దాన్ని ఒక మేఘంలా చూడండి. అది మీ ఆకాశంలో వచ్చి కాసేపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. మీరే ఆ మేఘం కాదు, మీరు ఆ ఆకాశం.